పెద్ద చేపకి వల వేస్తే చిన్న చేప పడింది, చచ్చిపోయింది. హమాస్ తీవ్రవాద నాయకుడు ఎవరైతే గత కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు అని నిన్ననే మనం వీడియో చేసుకున్నాం. సన్వర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీవ్రవాద నాయకుడు, వాడు కనిపించట్లేదు అన్నటువంటిది. అందులో 2 కోణాలు ఉన్నాయి. వాడు కావాలని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ కనబడుతుంటాం చాలాసార్లు చేసుకొచ్చాడు. అదే సందర్భంలో వాడిని ఎవరన్నా చేసేసారా అన్నట్టు. తాజాగా వినబడుతున్నటువంటి సమాచారం ఏంటంటే, వాడిని వేయడానికి చేసినటువంటి అటెంప్ట్లో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు, ఇజ్రాయెల్ ఫోర్సెస్ వాళ్ళ అబ్బాయిని చంపినాయి అన్నటువంటి తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం. Amid apprehension over Israel's plan to launch a ground offensive in Gaza's Rafah, reports emerged of Hamas political chief Ismail Haniyah's son being killed in an IDF operation. 22-year-old Hazim Haniyah was reportedly killed on February 10th. Meanwhile, the Israeli military conducted airstrikes on Rafah, which killed over 10 people. According to medics, IDF claimed it had killed 2 Hamas operatives in Rafah. ఇది రఫా ప్రాంతంలో సాధారణ ప్రజలు 10 మంది చచ్చిపోయారంటూ హమాస్ సీన్ చేసింది. అసలు విషయం ఏంటంటే, మేము ఇద్దరినే చంపామని ఆ రోజున ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఆ ఇద్దరు వీళ్ళకి సంబంధించినటువంటి కీలక నేతలని అప్పుడు ఒప్పుకోలేదు. తీరా చూస్తే వాడు ఏకంగా హమాస్ చీఫ్ కొడుకు అన్నటువంటి విషయం బయటపడింది. ఇస్మాయిల్ హనియా, ఎవరైతే హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా కొడుకు, ఇప్పుడు అందులో ప్రాణాలు కోల్పోయాడు అన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు ఇట్లాంటి దాచేసి డబుల్ గేమ్ ఆడుతుంది అన్నటువంటి విషయం కూడా ప్రపంచానికి అర్థమవుతుంది.